ఫ్రెండ్స్, ఇవాళ మనం కాంగ్ సోలాహా ఫ్రమ్ కాంగ్ మాహా ఎక్స్ నేనేక్ గాయుంగ్. మీరేం భయపడమాకండి. ఇండోనేషియన్ మూవీస్ చూసి ఇండోనేషియన్ లాంగ్వేజ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడేమో అని అనుకోవద్దు. అట్లాంటిది ఏం లేదు, అది మొత్తం మూవీ నేమే. ఈ మూవీ యాక్చువల్లీ అంతకుముందు మూవీ ఉండలేంది, దానికి సెకండ్ పార్ట్. ఆ ఫస్ట్ పార్ట్ లో చాలా పాత్రలు ఇక్కడికి వస్తాయి. మూవీ స్టార్ట్ అవగానే ఒక ఆంటీని చూపిస్తుంది. ఆవిడ పొద్దున్నే నదికి పోయి స్నానం చేసుకుని దాని తర్వాత చేతపడి సామాన్లని ముందేసుకుని ఆవిడ పనిలో ఆవిడ డీప్ గా నిమగ్నం అయిపోయి ఉంది. అలా ప్రాసెస్ చేస్తూ ఉంటే సడన్ గా నదిలో నుంచి ఒక శవం అలా వచ్చింది. డైరెక్ట్ గా వెళ్ళిపోయి శవం లాక్కుంటది. మరి శవాన్ని పిలిపించుకున్నట్టుంది, పిలిపించుకుని తీసుకుంటది కదా. అయితే ఇదంతా దూరంగా ఒకడు చూస్తా ఉంటాడు. ఇప్పుడు ఎవరన్నా చేతబడి చేస్తా ఉంటే తెలియకుండా పారిపోవాలనుకున్నా బట్ దగ్గరికి వెళ్ళి చూడాలనిపించదు మీకు. ఈవిడైతే శవాన్ని ఎత్తుకొని ఇంటికి తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ ఏదో చేస్తూ ఉంటది. మొత్తం నది పక్కనే చేస్తుంది. మనలాంటి ఏదో తొంగి చూస్తుంది. అప్పుడే తలుపు సౌండ్లు వస్తా ఉంటాయి. ఏందా అని చూస్తే తలుపులు పగలగొట్టుకుంటూ విలేజ్ లో ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద కథలు దొంగలు అవి తీసుకొని ఆవిడ అక్కడ పడేసి ఆ కొట్టడం కూడా ఏందో రోట్లో బియ్యం వేసి దంచుతున్నట్టు దంచేస్తా ఉంటది. అయితే ఈవిడ నదిలో నుంచి శవాన్ని తెప్పించుకుంది. అంటే ఈవిడ తెప్పించుకోలేదు, ఎవరితో చంపేసి నదిలో పడేసింది. కాసేపు నీళ్ళలో ముంచేసి మళ్ళీ లాక్కొచ్చిందేమో అని చెప్పి డౌట్ వచ్చింది. అందుకే అట్ట పడేసి దమ్ముడు బియ్యం దంచుతాడు. ఆవిడ అక్కడే చచ్చిపోయింది పాపం. కట్ చేస్తే సోలాహని చూస్తాం. సోలా అంటే వీడే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అండ్ మన హీరో ఇతనే. మ్యాటర్ ఏంటంటే సోలా ఉన్నాడు కదా హీరో, ఇతను ఇప్పుడే అతని దేశం తరపున యుద్ధంలో పార్టిసిపేట్ చేసి ఫ్రెండ్స్ అందరితో పాటు మళ్ళీ విలేజ్ కి వెనక్కి వస్తున్నాడు. విలేజ్ వాళ్ళంతా అతను ఎంతో ధైర్య సాహసాలు ఇలాంటి యుద్ధంలో కనబరిచినందుకు ఇతనికి అద్భుతంగా స్వాగతం పలుకుతున్నది. ఇడెవడో ప్రొడ్యూసర్ కొడుకు అయి ఉంటాడేమో అని చెప్పి అనుకోవచ్చు, కానీ అలా ఏం లేదు. మనోడైతే బాగా కష్టపడి వచ్చాడు కదా. ఇప్పుడు రకరకాల గిఫ్ట్లు ఇస్తారు. గిఫ్ట్లతో పాటు ఇంకో రకం గిఫ్ట్లు కూడా తెచ్చిస్తారు. ముగ్గురు అమ్మాయిలు పిలిపించి నీకేమైనా కావాలంటే తీసుకో, కావాలంటే ఇద్దరు తీసుకో, ముగ్గురు అంటే బాగోదు కానీ పర్లేదు తీసేసుకో. ఇలా తెగ బలవంతం చేస్తా ఉంటే మనోడు నాకు అసలు అమ్మాయిలే వద్దంటాడు. అందరూ షాక్ అయిపోతారు. అమ్మాయి యుద్ధం లేదు అయింది ఇడికని చెప్పి. ఇడు అడ్డే అట్ట కాదు, ఈ అమ్మాయి వద్దు, నేను లవ్ చేసిన ధారా ఆ పాపే నాకు కావాలంటాడు. కట్ చేస్తే వీడి గర్ల్ ఫ్రెండ్ నేమ్ చెప్పగానే అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగానే ఆ అమ్మాయికి ఆనందంలో కిస్ చేయబోతాడు. కిస్ చేసే టైంకి ఇదంతా కాలం తెలిసిద్ది. అదే ఇమాజిన్ చేయండి, ప్రొడ్యూసర్ కొడుకు అంటే ఫస్ట్ ముద్దు పెట్టేసేవాడు. వాడు చేయాల్సినంత చేసేసాక అయిపోయాక అప్పుడు ఇది కాలం చూపిస్తాడు. బట్ మనోడు ప్రొడ్యూసర్ కొడుకు కాదు కాబట్టి చెయ్యకముందే తెలిసింది కాలని. ఇప్పుడే నమ్ముతారుగా ఏదైతే ఇదంతా ఇటు కాల. ఆ కళ్ళ పక్కన ఉన్న మీద పడిపోతా ఉంటాడు. ముద్దు పెట్టేదాకా ఆగేలా లేడు. ఫ్రెండ్స్ అంతా భయపడిపోతారు. వామ్మోడు ఏం చేస్తాడు. వీళ్ళని చూస్తే ఇంకా విలేజ్ కి అయితే రాలేదు. వీడితో పాటు ఇంకా ముగ్గురు ఫ్రెండ్స్ అలా విలేజ్ కి బోట్ లో పోతా ఉన్నది. మనోడిని ఫ్రెండ్స్ అంతా ఎక్కిస్తా ఉంటారు. బట్ మనోడైతే దుష్టి అంతా గర్ల్ ఫ్రెండ్ మీదే పెట్టాడు. కాసేపటికి విలేజ్ అలా వచ్చింది. అప్పుడే నీళ్ళల్లో భయంకరమైన స్పిరిట్ దెయ్యం ఏదో పడుంటది. అది సోలా అని చెప్పి గట్టిగా పిలుస్తా ఉంటది. వీళ్ళు బొక్క కూడా పట్టించుకోదు. మా ఇండోనేషియన్ సినిమాలో నైట్ టైం చదువులో దెయ్యాలు కాకపోతే జలకనీళ్ళు వస్తాయి. ఆ మాత్రం వీళ్ళకి కూడా తెలుసు. సోలా చూడు ఒకసారి సోలా అని చెప్పి అడుగుతా ఉంటది. ఎవడు పట్టించుకోడు. ఇటైతే వీడు విలేజ్ లో దిగేసి బాయ్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ విలేజెస్ కి వెళ్ళిపోతూ ఉంటారు. మనోడు అలా పోతూ ఉంటే ఎవరో వెంట పడుతున్నా అనిపిస్తూ ఉంటది. ఒక్కసారిగా ఊరి జనాలంతా కలిసి చంపేసిలా ఆవిడ వచ్చింది. ఆవిడతో ఏంటి ఎట్టున్నారు? అప్పుడెప్పుడో ఊళ్ళో జనాలంతా కలిసి దంపుడు బియ్యం దంచినట్టు దంచేసారంట మిమ్మల్ని. అలా మాట్లాడుతూ అడుగు వీడు చూసేటప్పటికి వీడు కనిపించదు. సర్లే అని చెప్పి అలా పోతా ఉంటే సడన్ గా ఊళ్ళో జనాలంతా ఇక్కడికి వస్తారు. వీడు వస్తున్నాడు కదా, ఏదో మంట దీపాలు ఏదో పట్టుకుని వస్తున్నాడు. మనోడు కలగన్నట్టే ఊళ్ళో జనాలంతా వచ్చి వాడికి స్వాగతం పలుకుతున్నది అనుకుంటున్నదేమో. అంత సీన్ లేదు. వీడు అదే అనుకుంటాడు కానీ అంత సీన్ లేదు. ఆ జనాల మధ్యలో నుంచి అప్పుడే విలేజ్ సర్పంచ్ నడుచుకుంటూ వచ్చి నువ్వు ఇక్కడ నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపో అంటాడు మనోడిని. మనోడేమో టోపీ కూడా నువ్వు సర్పంచ్ అయ్యావంటావు విలేజ్ కి, నీ సూటు బూటు బట్టలు నీకు అసలు సంబంధం లేకుండా చేతిలో పొల్ల బాగానే అప్డేట్ అయ్యావు నువ్వే ఎడ్డిగాడు అనుకుంటే ఈ ఊళ్ళో జనాలందరూ నిన్ను సర్పంచ్ చేసే చూడు, వాళ్ళు నీకంటే ఎడ్డిగాల్లో ఉన్నది ఏంటో ఏదో అన్నావు ఏంటంటే. అప్పుడే సర్పంచ్ మనుషులు దెయ్యం ఒకే చోట ఉండలేవని అంటాడు. మనోడేమో మనుషుల మధ్య నువ్వెందుకున్నావా అని అడుగుతాడు. సర్పంచ్ ఏమో నేను నీ గురించి మాట్లాడతాను, నువ్వు దెయ్యానివి, నేను మనిషిని, నువ్వు యుద్ధం చేయడానికి వెళ్ళావు, ఆ యుద్ధంలో ఒక్కరు కూడా బతకలేదు, అందరూ చచ్చిపోయారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు చెప్పావు చాలా మంది. సో ఖచ్చితంగా నువ్వు కూడా చచ్చిపోయావు. సో నువ్వు మనిషివే కాదు, నువ్వు దెయ్యానివి, యుద్ధంలోనే చచ్చిపోయి అంటావు అంటే వీడేమో నువ్వు నా చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్ ఒప్పుకుంటా, కానీ మరీ నిన్ను తలుచుకుంటూ నువ్వేదో పోటుగాడు, నువ్వు లేకుండా నేను ఉండలే అని చచ్చిపోయాక ఆత్మయ్య కూడా మళ్ళీ నిన్ను కలవడానికే వస్తాను అనుకుంటున్నావా? నీకు అంత సీన్ లేదు. నేను నిజంగా చచ్చా అనుకో, నెక్స్ట్ చంపేసేది నిన్నే. నేను మనిషినేగా అంటే వీడేమో లేదు నువ్వు మనిషివి కాదు, లేదు నువ్వు మనిషివే అని నీకు అనిపిస్తే మా ముందు ప్రూవ్ చేసుకో అని చెప్పి అంటాడు. ఈడేమో నేను దెయ్యాన్ని అయితే మీతో నైట్ టైం ముచ్చట్లు ఎందుకు పెడతాను, నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి అయినా అసలు. వాడు దానికేమో నువ్వు నిజంగా మనిషి అయితే నడుముని పూర్తిగా బెండ్ చేసి చూపించు అంటాడు. అట చేతి ఈడికే వచ్చింది అంటే దెయ్యాలనుకోండి నడుముని పూర్తిగా వెనక్కి బెండ్ చేయలేవంట. మనోడు డింగని వెనక్కి వంగుతాడు. వెనక్కి వంగి అలా రౌండ్ తిరుగుతాడు. ఓకే వంగింది కాబట్టి ఇడు మనిషిగా
అందరు పోయి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోండి అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇడు అడుగుతాడు, చిన్నప్పుడు నీ బుర్రలో చిన్న బ్రెయిన్ ఉందని చెప్పేవాళ్ళం కదా, ఇప్పుడు అర్థమైంది ఏంటంటే నీకు బుర్ర కూడా లేదందో బ్రెయిన్ ఉండడానికి, అట్లా నడువులో అయితే దెయ్యం కాదని చెప్పి ఎవరు చెప్పాడు అంటే పుస్తకంలో చదివా అంటాడు. ఇదేమో ఏదో పుస్తకాలు కాకుండా సినిమాలు చూడవా, కంజూరింగ్, హాలీవుడ్, అప్పుడప్పుడు మన సినిమాలో కూడా చూపిస్తారు కదా దెయ్యాలు వెనక్కి బాడీ అంతా వెనక్కి వంగేసి డబడబడ మీదకి వచ్చేస్తుంటారు. అది కాదంటే దెయ్యాలు మెడకాయలు వెనక్కి తిప్పడం, కాళ్ళు వెనక్కి తిప్పడం, ఏదో తిప్పే దిగుతూ ఉంటాయి. ఆ మాత్రం అడుగు వెనక్కి తిప్పలేవా? వీడు చెప్తాడు, ఊళ్ళో ఒక దయ్యం దిగుతుంది, ఒక ముసలావిడ, ఆవిడ డిప్పర్ లేడీ. డిప్పర్ దయ్యం అంటే డిప్పమోహం వేసుకొని దిగుద్దని కాదు. ఓకే, ఆవిడ డిప్పమోహం వేసుకొని దిగినా ఆవిడ చేతిలో డిప్ప ఉంటది, అంటే గైట్ ఉంటది, దాన్ని డిప్ప అని పిలుస్తారు వీళ్ళంతా. ఆ డిప్ప తీసుకొని కొడుతూ ఉంటది అందరినీ, ఊళ్ళో జనాలందరినీ భయపెడుతుంది. ఆయు అని చెప్పి మన ఊళ్ళో ఒక ఆంటీ ఉండేది, నువ్వు మాట్లాడేవాడు కదా, ఆవిడ అంతకుముందు శవాలకు స్నానం చేయించేది. ఇప్పుడు ఆవిడనే ఊళ్ళో అందరూ చంపేశారు, ఆవిడ దయ్యం అయిపోయి దిగుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఊళ్ళో చాలా మంది అమ్మాయిలు మాయమైపోయావంట. నేను చచ్చిపోయినా నీకు ఎవరు చెప్పారు అంటే నీ గర్ల్ ఫ్రెండ్ దాగా ఉంది కదా, ఆ అమ్మాయి నాకు చెప్పిందని. కానీ మనోడు షాక్ అయిపోతాడు, నా గర్ల్ ఫ్రెండ్ అలా ఎందుకు చెప్పిందని చెప్పి. ఇంకో పక్క వీళ్ళ ఫ్రెండ్స్ పోతా ఉంటారు కదా, వీళ్ళు ముచ్చట్లు పెట్టుకుని పోతా ఉంటే అప్పుడు ఆ విషయం తెలిసిద్ది. అదేంటి అలా వెళ్తూ ఉన్న వాళ్ళ బోటు ఒక్కసారిగా ఆగిపోయింది. బోట్ ఎందుకో నీళ్ళలో ఆగిపోయింది అని చెప్పి చూస్తే బోటు నడిపేవాడు ఆ బోట్ లో లేడు, ఇంతసేపు నడిపేవాడు మాయమైపోయాడు అని చూస్తే ఆ నది ఉంది కదా, నది ఒడ్డుకి వెళ్ళిపోయి అటు సైడ్ నేల మీద నుంచో ఉన్నాడు. ఇలా అర్థంగా సెకండ్ గ్యాప్ నువ్వు అట్ట ఎక్కడ పోయావా, నీ సొంత బోట్ వదిలేసి వెళ్ళిపోయావంటే వాడు గట్టి గట్టి కలుస్తా ఉంటాడు. అక్కడి నుంచి భయపడుతూ ఏదేదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడండి. వీళ్ళకైతే అర్థం కాదు, వాడు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, తెగ కష్టపడతాడు. వీళ్ళు బాగా కష్టపడతారు, బట్ ఎంతకీ అర్థం కాదు. ఇంకా చేసేది ఏం లేక భయపడి వీడు బోర్డు దాకా వచ్చేసి గుండు మాలాగా పెద్ద గుండా, నీ వెనకాలే ఒక దెయ్యం ఉంది, నాకేమో తెక్క నా బోట్ ఎల్లోసి వెళ్ళిపోవడానికి చెప్తే అర్థం కాదు అని మళ్ళీ దూకేసి మళ్ళీ ఎత్త కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే అప్పుడు దాకా అక్కడ దెయ్యం ఉండాలి, బట్ వీళ్ళు తిరిగి చూస్తే అక్కడ ఉండదు. సడన్ గా అయితే ఆ బోటును దెయ్యం లాక్కపోయి మనోడు ఇందాక దిగాడు కదా వాళ్ళ ఊళ్ళో, ఆ ఊరికి తీసుకొని వచ్చేసింది. అంటే ఆ దెయ్యం వీళ్ళని కూడా ఇదే ఊళ్ళోకి తీసుకొని రావడానికి ట్రై చేస్తుంది, అందరిని ఇదే ఊళ్ళోకి తెప్పిస్తా ఉంటది. ఏం చేసిద్దాం అది. ఇంకో పక్క వీళ్ళిద్దరు వీళ్ళ ఇంటికి పోతా ఉంటాడండి, మనోడి ఇంటికి. మనోడు అప్పుడే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. ఈడు గర్ల్ ఫ్రెండ్ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఎలా ఉంటే మనకెందుకు చెప్పండి, ఎలాగైనా ఉండేవండి. మనోడు ఇప్పుడు యుద్ధానికి వెళ్తా అని చెప్పి యుద్ధానికి వెళ్లే టైంలో అనమాట అమ్మాయి ఎల్లదు అంటది. ఈడేమో అది నా బాధ్యత అంటాడు. ఈ అమ్మాయి ఏమో అదేంది అది నీ బాధ్యత ఎందుకు అయింది అని అంటుంది. వెళ్ళేటప్పుడు అమ్మాయి గురించి ఒక పాట కూడా పాడిద్ది. ఈడు అలా అమ్మాయికి పాటలో ముద్దు పెట్టబోతాడు, కానీ ప్రొడ్యూసర్ కూడా కాదు కదా ఎట్ట పెట్టనిస్తాడు. సడన్ గా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చిందే ఫ్లాష్ బ్యాక్, ఫ్లాష్ బ్యాక్ లో మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. ఇదేం ఫ్లాష్ బ్యాక్ అంటే వీళ్ళిద్దరు డాన్స్ చేస్తున్నారు. సడన్ గా సాంగ్ వచ్చింది, నేను చూస్తుంది ఏం తెలుగు సినిమానే అయింది, సంబంధం లేకుండా సాంగ్ ఎందుకు వచ్చేసింది సినిమా మధ్యలో అని చెప్పి అనుకున్నా, కానీ కాదు, నిజంగా ఈ సినిమాలో అయింది. సాంగ్ వచ్చేసింది, ఇద్దరు కలిసి అదే అడవిలో డాన్స్ చేస్తా ఉన్నారు. సాంగ్ సడన్ గా కట్ అయిపోగానే ఈ అమ్మాయి మూతి నొక్కేస్తది, అన్ని పెళ్లి అయ్యాక అంటది. వెళ్ళేటప్పుడు మనోడు వాడికి ఒక తమ్ముడు ఉన్నాడులేండి, సొంత తమ్ముడు ఇక్బాల్ అంటే ఇడేమో ఇదో చెప్తాడు, తమ్ముడు నీ వదిన జాగ్రత్తగా చూసుకో, నేను తిరిగి వచ్చాక నాకు నీ వదినకి పెళ్లి, జాగ్రత్తగా చూసుకోవాలి ఈ అమ్మాయిని అని చెప్పి వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా ఈ టైంలో ఆయు అంటే డిప్ ఆంటీ వల్ల ఆవిడ కూడా వచ్చింది, వచ్చి మాట్లాడిద్ది. వీళ్ళకి తెలుసు అంట. ఇంకో పక్క ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ ని మొత్తం దయ్యం లాక్కొచ్చి ఇలా ఊళ్ళో పడేసిలా. వీళ్ళు లోపలికి వచ్చాక ఏడేడే ఆడాడపడేది తిరుగుతుంటే అనిపిస్తుంటది, అంటే ఎటు పోయినా సరే మళ్ళీ ఎక్కడికే వస్తాం అన్నట్టు అనిపిస్తుంటది. అప్పుడే సడన్ గా వీళ్ళకి ఒక ఇల్లు కనిపించింది. ఈ మధ్యలో వీడికేమో తెగ టాయిలెట్ వస్తుందంట, బాగా అర్జెంట్ అంట. ఈ ఇల్లు ఎవరిదైనా పర్లేదు నేను పోసేస్తా అని చెప్పి అర్జెంట్ గా పోతా ఉంటాడు. ఇప్పుడు అంత పెద్ద అడవిలో పోయడానికి వీడికి ఇల్లు కావాలి. ఓకే, ఇలా లోపలికి వెళ్ళగానే లోపల ఆయు అంటే ఉంటది. అయితే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆయు అంటే ఎప్పుడో చచ్చిపోయింది కదా, అదే చక్కగా ఆటలు తీసుకొని అన్ని గుద్దు చంపేసిలా. టాయిలెట్ ఎక్కడో చెప్పండి అంటే ఆవిడ అటు చూపించింది, వాడు అటు పోతాడు. ఆంటీ ఇప్పుడు వీళ్ళిద్దరిని మీరు స్నానం చేసుకుంటారా అని అడిగిద్ది. ఈడైతే నేను చేసుకుంటాను ఎగురుకుంటా పోతాడు. ఈ గుండెడైతే అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఫుల్ గా ఫుడ్ పెట్టుంటే ఆ ఫుడ్ మొత్తం లాగిద్దామని చెప్పి ఫుడ్ తినడానికి పోతాడు. ఇక్కడ స్నానం చేసుకుందామని చెప్పి నెత్తికేదో పెట్టుకున్నాడు. ఏంటంటే ఓకే అది పెట్టుకొని పోతా ఉంటే ఆంటీ వచ్చి నేను నీకు స్నానం చేయిస్తా అంటది. ఈడే అంటే ఇప్పుడు అది ఓకే అంటే బట్ మరి అంత కూడా వద్దులేండి నేను చేసుకుంటా అంటే లేదు నేనే చేయిస్తా అంటది. ఈడ మాత్రం మరీ అంత డీప్ క్లోజ్ వద్దులేండి నేను చేసుకుంటానులేండి అంత తలుపు వేసేసి నీళ్లు కొన్ని తీసుకుని మొహాన్ వేసుకుంటాడు. అంతే కళ్ళు పడిపోతాడు. ఈవిడ వీళ్ళకి ఫుడ్ వడ్డిస్తూ ఉంటది. ఫుడ్ వడ్డించేటప్పుడు ఈడు అడుగుతాడు ఆంటీ మీరు తినట్లేదు ఏంటి అని చెప్పి. ఏదో స్పూన్ లాంటిది ఏదో కింద పడిపోతే అది తీసుకుంటూ అడుగుతాడు. ఆవిడేమో నేను ఇప్పుడే శవాలకు స్నానం చేసి వచ్చాను బాబు తర్వాత తింటాను అంటుంది. ఇది డౌట్ వచ్చింది ఎక్కడో కొడుతుందా అని చెప్పి. అయితే వీళ్ళ దగ్గర ఒక టెక్నిక్ ఉంటది, మీరు ఎప్పుడు వినుండదు. ఏంటది? దెయ్యాల్ని కనిపెట్టాలంటే ఇప్పుడు స్టార్టింగ్ లో చూపించినప్పుడు ఏదైనా దెయ్యం వస్తే ఒకసారి వంగమ్మని నడుము వంగుతుందో లేదో చూద్దామని చెప్పి అడుగుతున్నది. ఓకే నేను కొంచెం ఒప్పుకుంటాను, దెయ్యాలకి నడుము అట్ట వంగదు. ఎవరైనా ట్రై చేయండి, ఫ్రెండ్స్ ఇంకెవరో ఉంటారు కదా ఎవరో వాళ్ళని అడగండి, ఒకసారి ఆ విధంగా వంగమని చెప్పండి. వాళ్ళు వంగలేదు, వంగదండి నాకు తెలుసు కదా, ఎందుకంటే వాళ్ళు దెయ్యాలు గట్ట వంగదు నాకే తెలుసు. అయితే దెయ్యం అయితే వాళ్ళు ఎట్ట వంగుతారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, అది నిజంగా దెయ్యం అనుకోండి, ఇప్పుడు అలా దెయ్యం వచ్చాడు అమ్మ దెయ్యమో కొంచెం అట్ట వంగమ్మా అని చెప్పి అడిగితే దెయ్యాలు వంగుతారా, వంగబెట్టి కుదురుతుంది. సో అలా చేయకూడదు. ఇంకో టెక్నిక్ ఉంది ఒరిజినల్ గా దెయ్యం అని కన్ఫర్మ్ అవ్వాలంటే. అదేంటి, మనం ఇలా వీడు సాగదీసినట్టు కాళ్ళు అలా సాగదీసి నుంచొని మనం అలా వంగి కాళ్ళ మధ్యలోంచి చూసామనుకోండి, అప్పుడే దెయ్యమా కదా మనం తెలిసిపోయిద్దంట. మా
మామూలుగా అయితే దెయ్యాన్ని కనిపెట్టలేదు, బట్ ఎట్టయితే ఓంగి కాలసంలో చూస్తే దెయ్యం అయితే దెయ్యం అని అర్థం అయిపోయింది అంట. 100 టెక్నిక్లు ఉంటాయండి. ఇండోనేషియా అనుకుంటున్నా ఇంకేమనుకుంటున్నా వాళ్ళకి బొచ్చుడు తెలిసిట్టండి. సందులో చూడగానే ఆవిడ దెయ్యం అని ఇలా అర్థమైపోయింది. దాంతో పాటు ఆ పక్కనే ఉన్న ఫ్రెండ్ గాడు తెగ మేస్తున్నాడు కదా, వాడు మేస్తుంది మంచి ఐటమ్స్ కాదంట, మామూలుగా ఒక అప్పలో మింగేస్తున్నాడు. ఇప్పుడు దెయ్యాలు అవి కాక ఇంకేం పెడతాయి? చికెన్లు మటన్ తెచ్చి పెడతాయి ఏంది? పురుగులు మామూలు పెడితే ఇవి అవే అయ్యి అని చెప్పి తినేస్తున్నాడు. గుండు మీద కొట్టి సరిగ్గా చూసావని చెప్పి చూపిస్తాడు. అప్పుడు అర్థమైపోద్ది. ఇప్పుడు మనోడిని చూస్తే జట్కా బండి వేసుకుని ఇంటి దాకా వచ్చేసి ఉంటాడు. ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు అర్థమైంది మనోడు జట్కా బండి వేసుకుని వచ్చినంత మాత్రాన ఇంటి తక్కువ అంచనా వేయి మాకండి. వీడి దగ్గర పిచ్చగా డబ్బులు ఉన్నాయి. చుట్టుపక్కల 10-15 ఊళ్ళల్లో వీళ్ళ ఫ్యామిలీ కంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకెవ్వడూ లేడు. ఇక్కడ రాగానే వీళ్ళ ఇంట్లో మనుషులు, పనిచేసే వాళ్ళు, జనాలు, కుక్కలు, పిల్లలు అందరూ భయపడిపోతారు. ఎందుకంటే వీడు చచ్చిపోయాదని చెప్పి అనుకుంటున్నారు అంతా. దాంతో వీడు ఇంకేం చేయగలడు? ఎవ్వరు వచ్చినా సరే, మెయిడ్ వచ్చిందా వంగో, పని మనిషి వచ్చిందా వంగో, క్లీన్ చేసేవాడు వచ్చాడా వంగో, ఇంకంతే వాడు బతుకాలు అయిపోయింది. ఎవడేం చేస్తాడు? వీళ్ళంతా ఇంకా ఓకే వీడు మనిషే అని చెప్పి ఫిక్స్ అయిపోయాక అప్పుడే వీళ్ళ మమ్మీ వచ్చి చాలా హ్యాపీ అయింది వీడు వచ్చినందుకు. దాని తర్వాత గర్ల్ ఫ్రెండ్ పక్కనే ఉంటది. అమ్మాయి అంటే అంత హ్యాపీగా లేదు. ఇది అసలు ఏంది, ఇది ఎందుకు వచ్చాడు అన్నట్టు చూస్తా ఉంటది. నేను తర్వాత చూసి అలా ఎందుకు చూస్తుందో. వీళ్ళ మమ్మీ ఇప్పుడు వీడితో ఏం చెప్పిద్దంటే, నీ చిన్ని తమ్ముడు, నీ బుజ్జి తమ్ముడికి దాంతో పాటు ఈ అమ్మాయికి పెళ్లిరా అని చెప్పి అంటది. వీడికి ఏం అర్థం కాదు, షాక్ లో ఉంటాడు, అలా చూస్తా ఉంటాడు. ఈ అమ్మాయి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఇటు సైడ్ వీళ్ళిద్దరు చూస్తే వీళ్ళైతే ఎక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటారు. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, శుభ్రంగా స్నానం చేద్దామని చెప్పి పోయాడు. అలా పోయి రూమ్ లో చూస్తే దెయ్యం అంటే ప్రొఫెషనే శవాలని కడగడం అని చెప్పాను కదా, ఈ శవంలో పడేసి కడిగేస్తా ఉంటుంది. ఆవిడ ముందే అడిగినప్పుడే అర్థం చేసుకోవాల్సింది, నేను స్నానం చేయిస్తాను నీకు అని చెప్పి. ఇలా తలుపు కొట్టుకుంటూ లోపలికి వస్తారు. లోపలికి రాగానే దెయ్యం అంటే అక్కడి నుంచి సడన్ గా మాయమైపోద్ది. వీళ్ళు ఎలాగోలా వాళ్ళ ఫ్రెండ్ని లేపి తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రజెంట్ వీళ్ళందరూ పారిపోతూ ఉంటే దూరం నుంచి చూస్తా ఉంటది. ఇంకో పక్క పెళ్లి హడావిడిగా ఉందండి. మనోడు చిన్న తమ్ముడికి వాడు గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి జరుగుతుంది కదా, చాలా గ్రాండ్ గా చేస్తున్నారు వాళ్ళ పెళ్లి. సో అందుకే పెద్ద ఫోటోగ్రాఫర్ వచ్చి ఉంటాడు, ఫోటోలు తెస్తా ఉంటాడు. అమ్మాయిని దగ్గర జరగమంటూ దగ్గర అంటా ఉంటే ఈ అమ్మాయి కోపం చూస్తా ఉంటది. ఇది చూసి ఒళ్ళు మండిపోద్దుడికి. ఒక్కసారిగా మధ్యలోకి వచ్చేసి పెళ్లి ఫోటోలు అంటే ఇంత దగ్గరగా తీయాలి, దగ్గర జరగాల్సిన పని ఉంది, మధ్యలో నేను కూడా వచ్చి కూర్చోవచ్చు కదా, తోటి పెళ్లి కొడుకు నేను ఫోటోలు దిగుతా మధ్యలో కూర్చొని అంటాడు. ఫోటోగ్రాఫర్ ఏమో ఇప్పుడు ఇంత పెద్ద తోటి పెళ్లి కొడుకు మాకు వద్దులేండి, కాసేపు పక్క జరుగు బాబు, ఫ్రేమ్ లోకి వచ్చేస్తున్నావు నువ్వు, అలా సైడ్ దోసేస్తాడు. సడన్ గా ఒక్కసారిగా ఆయు ఆంటీ దెయ్యం ఆంటీ వల్ల ఇప్పుడు సడన్ ఎంట్రీ ఇచ్చిద్ది. అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోయి పారిపోతా ఉంటారు. వీడేమో మీరు ఆయు ఆంటీ కదా, ఎందుకు ఇట్టొచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, ఇది మీకు ఏమైనా బాగుందా అంటే ఈవిడేమో నువ్వు పక్క తెలుపుకో నీకు తెలీదు అని గొడవ చేస్తూ ఉంటది. వీళ్ళేమో గ్యాప్ అక్కడి నుంచి పారిపోతారు. అయితే అక్కడ ఆల్రెడీ వీళ్ళ మనోడి వాళ్ళ మమ్మీ ఒక మంత్రగాడిని పిలిపించి ఉంటది. యాక్చువల్లీ మంత్రగాడు లాస్ట్ సినిమాలో కూడా ఉంటాడు. దెయ్యం ఏది వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఆ దెయ్యం చేత రాళ్ళ కొట్టించుకోవడం వీడు స్పెషాలిటీ. మళ్ళీ వచ్చి ఉంటాడు. వచ్చిన దగ్గర నుంచి ఆ దెయ్యాన్ని వీడు నోట్లో అంత రైస్ వేసి కొడతాడు, తర్వాత పప్పు వేసి కొడతాడు, కాసేపు బొగ్గేసి కొడతాడు, ఇసకేస్తాడు. దెయ్యం నవ్వుతా ఉంటది. ఏదో ఇప్పుడు నువ్వు అవన్నీ నా మోహన్ కొడితే నా కళ్ళలో ఏమైనా అడ్డం పడి వెళ్ళిపోతావు అనుకుంటున్నావా, నిన్ను లేపేయడానికి వచ్చాడు అని చెప్పాడు అంటాడు. అప్పుడు దెయ్యం సడన్ గా వెళ్ళిపోయి వాడు చేయి పట్టుకొని ఒక్కసారిగా ఆవిడింటికి తీసుకుని వెళ్ళిపోద్ది. కళ్ళు పడిపోయి ఉంటాడు. లెగిసి చూస్తే ఇప్పుడు ఆవిడ చేతిలో డిప్ప గరిట ఉంటుందని చెప్పి చక్కదే. దాన్ని చూడగానే అక్క ప్లీజ్ అక్క వదిలే అక్క, దయ్యం అక్క నేను వెళ్ళిపోతాను అక్క, జీవితంలో నేను ఎప్పుడు దయ్యాలను వదిలిస్తా చేతబడి అది ఇది కనిపిస్తే ఆ డిప్ప తీసుకుని ఆ డిప్ప కేసు కొట్టు మళ్ళీ లెగను ఇప్పుడు మాత్రం వదిలే దయ్యం అక్క ప్లీజ్ అక్క అని చెప్పి బతులాడుతూ ఉంటారు. వీళ్ళైతే ఇటు పక్క తప్పిపోయారు కదా అడవిలో. ఈడైతే ఏవో పళ్ళు ఆడో బాగుండని చెప్పి తెగ తింటాడు, తింటూనే ఉంటాడు. అవి మొత్తం ఎక్కుతాయంటమాట, అవి చాలా ఎక్కువ తింటాడు. ఇలా పోతా ఉంటే ఆ మంతగాడు వల్ల అంటే మంతగాడు లాంటోడు వచ్చాడు కదా, వాడిని చెట్టుకు కట్టేసి ఉంటే వదిలేస్తారు దయ్యం. వాళ్ళు వచ్చి ఇటు చేతులు ఇప్పించేస్తారు. ఇంకో పక్క వీళ్ళని చూస్తే ప్రేమికులు వీళ్ళు వచ్చి ఈవిడతో చెప్తూ ఉంటాడు, మీ ఇద్దరు ఒక మంచి కప్పులు అవుతారు అని చెప్పి అనగానే ఈవిడేమో బంగాళదుంప మొహవాడు, అసలు నేను వాడిని లవ్ చేయడం ఏంది, నాకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు, బలవంతంగా చేస్తాను నాకు ఆ పెళ్లి, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటే వీడు అలాంటప్పుడు నేను చచ్చిపోయానని చెప్పి ఊళ్ళో అందరికి రోమన్స్ ఎందుకు స్పెడ్ చేసావు, వాళ్ళకి ఎందుకు అలా చెప్పావు, డబ్బు కొట్టు మీద చెప్పావు అని చెప్తున్నానంటే ఈవిడేమో నేను ఎప్పుడు చెప్పాను, మీ అమ్మే ఈ విధంగా ఊళ్ళో అందరూ చెప్పింది అని చెప్పి అంటుంది. ఇంకో పక్క వీళ్ళిద్దరు ఒకరికొక లెటర్స్ రాసుకున్నారు. బట్ ఆ లెటర్స్ ఎప్పుడు వీళ్ళ దాకా రాలేదని తెలిసింది. అంటే వీడి అమ్మాయికి రాశాడు, అమ్మాయి వీడికి కూడా రాశాడు. బట్ లెటర్స్ ఎప్పుడు దక్కలేదు వీళ్ళ దాకా. అప్పుడే ఇక్కడికి వీడి చిన్న తమ్ముడు అయిన ఇక్బాల్ గాడు వస్తాడు. ఇక్బాల్ గాడు వచ్చి మాట్లాడుతూ ఉంటే వీళ్ళ అన్న మనోడు ఏమంటాడంటే, నేను వెళ్లే ముందు నీకేం చెప్పాను, నువ్వు నాకు ఏం చేసావు అంటే వీళ్ళ తమ్ముడేమో, అదేటని నువ్వు వెళ్ళేటప్పుడు ఏం చెప్పావు, అదేగా చేసింది, నువ్వు వచ్చాక నాకు నీ వదినికి పెళ్లి అయిద్దని చెప్పావు కదా, అదేగా చేస్తుంది, నాకు నీ వదినికి పెళ్లి నేను చేసుకుంటున్నాను, ఇంకేం నీ బాధ అంటాడు. ఈడేమో బక్క సత్యం నీకు అట్టర్థమైందా, నేను నీకు చెప్పింది నాకు నీ వదినికి పెళ్లి అయిద్దని, నీకు నా వదినికి అయిద్దని కాదు, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నువ్వు ఇంత కాల్ చేసావా. ఇదంతా అయిన తర్వాత వీడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ఏంది ఇలా జరిగిందంటే, ఈవిడేమో నాకు నీ దగ్గర నుంచి ఒక్క లెటర్ కూడా ఏమీ రాలేదు బాబు, దానివల్లే అందరూ నువ్వు యుద్ధంలో చచ్చిపోయి ఉంటావు అని చెప్పారు, అదే నేను చెప్పాను అని అంటుంది. అప్పుడే ఇక్కడికి వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ వస్తున్నట్టు సౌండ్స్ వస్తాయి. వీడు అది విని వావ్ మా ఫ్రెండ్స్ వచ్చేదని పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళందరూ లోపల పిలుస్తాడు. వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వీడైతే ఉల్లుగా వేసేసినట్టు ఏవో తినొచ్చాడు కదా అడవిలో పళ్ళు, దాంతో తెగ మొత్తం ఎక్కిందిడికి. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి కూతురుని చూడగానే వావ్ వాట్ ఏ బ్యూటీ, అసలు మా ఫ్రెండ్ గారు ఇంత అదృష్టవంతుడు
అదృష్టవంతుడు అని చెప్పి మేము జీవితంలో అనుకోలేదు. నువ్వెట్ట ఎట్ట చేసుకుంటున్నావు అంటే మనోడేమో నువ్వు ఎక్కువ మాట్లాడమాకగా, పెళ్లి నాతో కాదు మా తమ్ముడితో అవుతుంది ఆ అమ్మాయికి అంటే వీడేమో షాక్ అయిపోతాడు. అసలు నీ మొహానికి మా లాంటోడు దొరకడమే చాలా ఎక్కువ, మా ఊడిని చేసుకోకుండా ఈ బక్కని చేసుకుంటా అంటావా ఏంది ఇది? మీ ఫ్యామిలీ అంతా తెక్కెక్కింది అయింది. ఇంత పెద్ద కొంప కట్టుకున్నా మాత్రం పెద్దోళ్ళు అయిపోదు. ఆయన కొబ్బరి కంప చుట్టా అంటే వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటే వాళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నావు నువ్వు, అయినా నువ్వు ఒప్పుకోవడం ఏందో దీనికి, అసలు మీ గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకోవడం ఏంది? కామెడీ కనిపించలేదని చెప్పి వాడు అంటాడు. ఇదంతా విన్నాక ఈ అమ్మాయి బాగా హట్ అయ్యి రూమ్ లోపలికి వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళి వెళ్ళగానే ఆ దెయ్యం వచ్చింది. ఇప్పుడు ఆ దెయ్యం వచ్చి ఆ డెప్ప చూపించి ఆ చక్క డెప్ప చూపి నీకు స్నానం చేయిస్తాను నేను ఇప్పుడు అని అంటుంది. ఈవిడ ఊళ్ళో అందరి దగ్గరికి వెళ్ళి నేను స్నానం చేయిస్తాను బెదిరిస్తుంది దెయ్యం, నువ్వే కదా దూరం గెలుపు నాకు అసలు ఇవన్నీ భయం అని చెప్పి పెళ్లి డ్రెస్ ఏదో ఉంటే అది మీద ఏం పడకుండా అడ్డం పెట్టేసుకుంటది. అప్పుడే సడన్ గా వీళ్ళ అత్త లోపలికి వచ్చి పెళ్లి డ్రెస్ మొత్తం నలిపోతులేవా కావాలని నలిపేవు నువ్వు అని చెప్పి తిట్టకుండా తిట్టిద్ది. ఈవిడేమో లేదండి దెయ్యం వచ్చింది, నిజంగా దెయ్యం వచ్చింది, నేనేం కావాలని చేయలేదు అని అంటది. దీనికి ఈవిడేమో నువ్వు ఎన్నన్నా గోల్ చేయి ఎట్టైనా చింపేసుకో, కాబట్టి నువ్వు ఇప్పుడు వేసుకున్న బాటలో పెళ్లి అయితే చేయిస్తాను, ఈ పెళ్లి మాత్రం జరిగేది, నీ ఫ్యామిలీకి నేను ఎంతో హెల్ప్ చేశాను, అవన్నీ మర్చిపోక నువ్వు, అసలు ఇదంతా కాదు పెళ్లి అయ్యేదాకా నేను బయటకు వదిలే ఛాన్స్ లేదని చెప్పి తలుపులు కిటికీలు ఏం చేస్తుంది. సో ఇప్పుడు కావాలని ఇదంతా చేస్తాను విషయం మనకు అర్థమైంది. ఎందుకు ఇలా చేస్తుందంటే ఇవిడికి చిన్న కొడుకు అంటేనే ఎక్కువ ఇష్టం అంట, ఎట్ట కూడా ఉంటదని నాకు తెలియదు. ఇంకో పక్క ఏమని చూస్తే ఇవిడ వాళ్ళ కొడుకు అమ్మాయికి రాసింది, ఆ అమ్మాయి ఈ కొడుకు రాసింది, లెటర్లు చాలా ఉంటాయి కదా, ఆ లెటర్లను తీసుకొచ్చి చిన్న కొడుకు ఇచ్చింది. చిన్న కొడుకు అవన్నీ చదివి ఎమోషనల్ అయిపోయి వావ్ ఇంత అద్భుతమైన హ్యాండ్ రైటింగ్ ఉన్న అమ్మాయి నేను పెళ్లి చేసుకోబోతున్నా వావ్ అని చెప్పి ఆ లెటర్లని తగలబెట్టేస్తుంటాడు. కరెక్ట్ గా అప్పుడే ఇక్కడ డిప్ప ఆంటీ వచ్చింది, దెయ్యం ఆంటీ వచ్చింది. అలా వచ్చి చిన్న తమ్ముడు తీసుకుని వెళ్ళిపోద్ది. దీని తర్వాత ఇలా గొడవ చేస్తారు వీళ్ళ ఫ్రెండ్స్. నీ పెళ్లి చూద్దామని మేమెత్తే నువ్వేందో ఎవరికో ఇచ్చేసి నీ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసేస్తున్నావు, నీ పెళ్లి కోసం వస్తే వాళ్ళ పెళ్లి చూపిస్తున్నావా అని అనగానే వాడు కోపం వచ్చి వెళ్ళిపోతాడు. వీళ్ళు కూడా నువ్వు వెళ్ళిపోయింది మేము కూడా వెళ్ళిపోతాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సడన్ గా తలుపులు క్లోజ్ అయిపోతాయి. కరెక్ట్ గా డిప్ప దెయ్యం ఆంటీ వచ్చి ఆ డిప్ప తీసుకుని ఇలా డిప్ప మీద తడదడ కొట్టి కూర్చోబెట్టింది. వీళ్ళేమో ఏం కావాలంటే మీకు ఇప్పుడు ఏది మీరు దెయ్యం అయిపోయింది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాం కాబట్టి చంపేయండి, ఇంకో గోల్ లేకుండా చంపేయండి. నేను చెప్పండి అంత పెద్ద దెయ్యంలా కూడా ఏమని కనిపించలా, గరిటేదో చక్క గైటు పట్టుకుని తిరతా ఉంటావు అటు ఇటు, అసలు నీ బాధ అని చెప్పి మేము తీరుస్తామంటే ఇప్పుడు చెప్పిద్ది ఇవిడ కోరిక ఒకటంట, అదేం లేదు హీరో గడల్లా వాడికి గర్ల్ ఫ్రెండ్ పెళ్లి అవ్వాలంట, వాళ్ళ పెళ్లి అవ్వకపోతే ముగ్గురు చంపేస్తా అంటది. వీళ్ళు మాకేం సంబంధం అంటే అదేందో వాళ్ళ మమ్మీ ఆ చిన్న తమ్ముడు చంపేస్తే అయిపోతే ఇంక వీళ్ళిద్దరు మిగులుతా పెళ్లి చేసుకుంటారు, మా ఇంటికి ఉందామన్నామంటే మా తెలియదు మాయమైపోద్ది. ఇంకో పక్క మొదలాడ తిరతా ఉంటే సగం కాలిన లెటర్స్ కనిపిస్తాయి. అవన్నీ పట్టుకుని వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఏంది మమ్మీ నువ్వు జుత్తు అంత పెద్దగా పెంచావు పెంచలేదండి, నా లెటర్స్ ఎందుకు ఇవ్వడం, అసలు కాల్ చేయడం ఏంది అసలు, ఈవిడేమో నన్నేం చేయమంటావు, మీ తమ్ముడే అమ్మాయి కావాలని చెప్పి తెగ్గాలు చేశాడు, చేసేదేలాగా ఎట్టాగా నువ్వు చచ్చిపోయి ఉంటావు అని చెప్పి మీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అనుకున్నాను. సరే మీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయను, కాకపోతే ఒకటే షరతు, ఇందాక డిప్పదయం వచ్చింది, డిప్పదయం వాడిని గాల్లోకి అలా తీసుకెళ్లిపోయింది. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఆవిడే తీసుకెళ్లి ఉంటది, నా చుట్టుపక్కల పెద్ద కనిపించలేదని గాలి బాగా పెద్దగా వచ్చింది, ఆ గాలికి వాడు ఎగిరిపోయాడా లేకపోతే దెయ్యం వచ్చి వాడిని ఎత్తకపోయిందా నాకు ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ డౌట్ ఉందనుకో, బట్ స్టిల్ అవన్నీ నీకు అవసరం లేదు, ఖచ్చితంగా దెయ్యం తీసుకెళ్ళి ఉంటది, నువ్వు వాడిని తీసుకొని పో, నేను నీకు నీ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చేసి పెళ్లి చేసేస్తా అంతే అయిపోయింది. ఈడైతే అప్పటికి ఇంకా కోపంగా చూస్తూనే ఉంటాడు. ఈవిడ మమ్మీ ఏమో సడన్ గా అమ్మ గుండెలో నొప్పి అంటది, ఓమ్మో మమ్మీ గుండెలో నొప్పి వచ్చిందని చెప్పి అలా కరిగిపోతాడు. ఈడు అలా వెళ్ళి గర్ల్ ఫ్రెండ్ కి విషయం మొత్తం చెప్పి నేను ఎలాగైనా నేను విడిపిస్తాను, ఈ లెటర్స్ అన్ని నేను ఇచ్చినవి సగం కాలిపోయి ఉండాలి, పెద్దగా ఏం కనిపించగానే అయ్యే చదువుకుంటా ఉండు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఒక కిడ్నాప్ చేసి లోపల పడేసినట్టు కనిపించలేదంట, ఇలా ఈవిడ చెప్పలేదా, ఈడికి తెలియదా, అమ్మని ఇడిపించిపోవచ్చు కదా, అదేదో రాక్షసి చేతిలో వదిలేసి వెళ్ళిపోన్నట్టు అలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకో పక్క వీళ్ళని చూస్తే వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఎట్ట బయటకు వెళ్ళాలని చెప్పి అటు తిరుగుతా ఉంటారు. సడన్ గా ఈ ఆంటీ వచ్చింది, ఆంటీ వచ్చి ఆ ఊరి సర్పంచ్ తో ఏదేదో మాట్లాడుతూ ఉంటది. వీళ్ళ మాటలు వింటే అసలు ఇక్కడ ఏదో జరుగుతుందని అర్థం అవుతుంది. వాళ్ళు బట్ అప్పుడే ఒక రూమ్ లోపల గది లోపలికి వెళ్ళిపోయి దాక్కుంటది. ఆ గది లోపలికి వెళ్తే మొత్తం చేతబడి సామాన్లు అన్ని ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో ఏదో మూల ఏదో ఇంట్లో ఉంటాయి అనుకోండి, బట్ ఇక్కడ ఇంకా భయంకరమైన ఉంటాయి. ఇక్కడ వీళ్ళు దాక్కుంటారు. అప్పుడే ఆ ఆంటీ వల్ల హీరో వాళ్ళ మమ్మీ లోపలికి వచ్చి ఏదో అమ్యూలేట్ లాంటిది మెడలో హారం లాంటిది వేసుకొని ఒక్కసారిగా మంత్రాలు అవి చదువుతూ ఏదో ప్రాసెస్ బ్లాక్ మ్యాజిక్ ప్రాసెస్ స్టార్ట్ చేసిద్ది. చేస్తూనే కింద కళ్ళు పడిపోద్ది. కాసేపటికి అలా డింగుమని లెగిసి ఏవో మంత్రశక్తులు మంత్రాలు మొత్తం సంపాదించి ఏదో అయిపోయిందని అర్థమవుతుంది. ఇప్పుడైతే ఇవిడికి దగ్గర చాలా శక్తులు ఉన్నాయంట. దాంతో పాటు ఏదో రాక్షసుడినే దేన్నో వశం పరుచుకొని ఉంది. కాసేపుడు వీళ్ళంతా భయపడిపోయి అక్కడి నుంచి లగో వెళ్ళి దాక్కుంటారు. ఇప్పుడు చూసేసి ఉంటది అటు ఇటు అందులో ఇందులో దాక్కొని కాసేపుడు కాంటించి తప్పించేసుకొని ఇంకో రూమ్ లోపలికి వెళ్ళి దాక్కుని పోతారు. ఇంకో రూమ్ లోపలికి వెళ్తే అక్కడ ఏదో ఒక కేజ్ లాగా ఉండి లోపల చాలా మంది అమ్మాయిలు ఉంటారు. అమ్మాయిలు ఎవరో ఎత్తపోయి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి లోపల పడేసారులేండి. ఎవరో ఏమన్నా గంపమోహన్ ఆ ముసల్దాయే అది హీరో వాళ్ళ మమ్మీ ఆవిడ సపరేట్ గెటప్ అవసరంలా మామూలుగా దెయ్యంలా ఉంది. ఇప్పుడు చూస్తే తాళం ఒక మూలే ఉంటది. వీళ్ళు అంతసేపు చూడాల్సిన పని లేదు. మేము అపం శోభం ఎదుగున్న అమ్మాయిలను మాకు తెలుసు, వాళ్ళు యాక్టింగ్ చేయకుండా తాళాలతో విడిపించండి అని చెప్పి అంటది. వీళ్ళు ఓకే అని చెప్పి వెళ్ళి తాళాలు ఓపెన్ చేస్తారు. వీళ్ళందరినీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే మనకు డీటెయిల్ కథ తెలుసు. ఏం లేదండి, ఇప్పుడు ఆ ముసలిది ఉంది కదా అంత జుత్తేసుకొని గంపాల అంత పెద్ద గంప పెట్టుకొని తిరుగుతుంది ఆవిడ. వీళ్ళందరినీ చిన్న కొడుకు ఇచ్చి పెళ్లి చేసేద్దాం అనుకుందంట. వీళ్ళేమో చేసుకోవచ్చు కదా, ఇంత ఆస్తి ఇది అంతా ఉంది
చేసేసుకోండి అంటే ఇలా ఎవరికైనా చేసుకోవడానికి పెద్దగా ప్రాబ్లం లేదు, కాకపోతే వాడికి పిచ్చి పెళ్లి చేసా కావాలని చంపేస్తుందంట. ఏదో చేతబడి ప్రాసెస్ లాంటివి ఏవో చేసుకుంటుంది, అందుకే పెళ్లి చేస్తుంది. ఆ పక్కన రూమ్ లాంటిది గది ఏదో ఉంది చూసుకుంటారు కదా, మళ్ళీ అడుగుతుంది ఏంది దానివల్ల ఆవిడకి మంత్రశక్తులు ఏవో వస్తున్నాయంట, అందుకే ఇవన్నీ చేయడానికి అడిగింది, మేము ఒప్పుకోలేదు, బలవంతంగా లోపల పడేసింది అని చెప్పి చెప్తారు. ఆల్రెడీ వీళ్ళలో ఎవరో ఒక అమ్మాయిని చంపేసిందంట, అంటే వీళ్ళు ముగ్గురులో కదా ఇంకొక అమ్మాయిని ఎవరో చంపేసిందంట. అప్పుడే మనకు అర్థమైంది ఆ ముళ్ళకంప గంప ఆంటీ ఉంది కదా, ఆవిడ ఎవరో ఒక అమ్మాయిని సాక్రిఫైస్ చేసి చంపేసింది. సినిమా స్టార్టింగ్ లో ఒక నదిలో నుంచి మనం ఆయు ఆంటీ వల్ల ఆంటీకి శవం ఏదో దొరికింది, జనాలంతా ఈవిడకేం శవం దొరకలేదు, ఎవరైనా శవం చేసేసి ఉంటదని చెప్పి చంపేశారు. ఆ శవం ఈవిడ శవమే, అదే ఈ ఆంటీ చంపేయించిందే. ఇంకో పక్క ఇవిడ అందరిని ఎత్తుక్కుంటూ అటు ఇటు దొల్లుకుంటూ మళ్ళీ ఈ గదిలోకి వచ్చింది. వీళ్ళు చేసే సౌండ్లు అట్టా ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే అందరు కలిసి లోపలికి వెళ్ళిపోయి అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా లోపలికి వెళ్ళిపోయి దానికి తాళాలు వేసేసి ఆ తాళం అక్కడే పెట్టేస్తారు. ఇలా ఇవిడ లోపలికి వెళ్ళి చూస్తే ఏం పెద్ద ప్రాబ్లం లాగా అనిపించింది, ఎందుకంటే అమ్మాయిలంతా పెద్ద పెద్ద దుప్పట్లు వేసుకుని దుప్పట్ల కింద అబ్బాయిలంతా దాచిపెట్టేదంట. ఇదేం దాచిపెట్టడం అంత తిక్కలదాయా మరి ఇవిడ. ఓకే అంతా బానే ఉంది, బలి ఇవ్వడానికి అంతా రెడీగా ఉన్నట్టున్నది, కరెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదని చెప్పి వెళ్ళిపోద్ది. ఇప్పుడు వీళ్ళకి అక్కడి నుంచి బయటకు రావడం వీళ్ళ వల్ల కావట్లేదు. ఈ బక్కోడు గట్టిగా ట్రై చేస్తాడు కానీ అవ్వట్లేదు. ఇందాక తాళం వాళ్ళ చేతితో వాళ్ళే కదా అక్కడ పెట్టింది కదా అంటే తోచేసేవాళ్ళండి, అంటే ఇసిరేసేది కరెక్ట్ పడింది. ఇప్పుడు హీరోయిన్ ఎలాగోలా తప్పించుకొని ఈ గదిలో సౌండ్స్ వస్తా ఉంటే ఆ రూమ్ లోపలికి వెళ్ళిద్ది, ఆ గది లోపలికి వెళ్ళి తాళం చేసి విడిపించేస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఈ అమ్మాయి కలిసి మనోడు ఆంటీ వాళ్ళ ఇంటికి పోతాడని చెప్పి తమ్ముడు విడిపించడానికి దెయ్యం దెప్ప ఆంటీ ఇంటికి మనం కూడా అక్కడ పోతాం, మీ ఫ్రెండ్ కి హెల్ప్ చేద్దాం, ఆ డెప్ప ఆంటీ ఏం చేసిద్దో అసలు దెయ్యం కదా అని చెప్పి అనుకుంటారు. ఇటు పక్క ఆల్రెడీ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళి పడుకున్నాడు కూడా ఆంటీ వాళ్ళ ఇంట్లో. అయితే వీడిని ఇక్కడ పడుకోబెట్టి బాబు పడుకోమ్మ స్నానం చేస్తా అని చెప్పి అంటుంది. ఈడేమో ఎందుకంటే స్నానం చేసే వచ్చాను పొద్దున అంటే ఈవిడ లేదు పడుకో, నీకు స్నానం చేయిస్తా, చేయొచ్చు కానీ డింగ్ అని చెప్పి నీకు జ్ఞానోదయం అయింది, అసలు ఏం జరిగిందో తెలిసింది. మొదటి నుంచి ఏదో కాదు ఏదో జరుగుతున్నట్టుంది కానీ ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా, ఇప్పుడు తెలిసిపోయి గోల్ లేకుండా పడుకో అని చెప్పి నన్ను నీళ్లు కొట్టింది. చాలా ఏళ్ల క్రితం వెనక్కి వెళ్తే ఆయు ఈ ఆంటీ వల్ల దెప్పదయ్యం ఆంటీ ఈవిడ ఊరు జమంద బాగా బలిసినోడు ఒకడు వాడిని పెళ్లి చేసుకుంది. సెకండ్ వైఫ్ అనమాట ఈవిడ. ఫస్ట్ వైఫ్ అయితే ఆ కోడి గంప బొచ్చ ఆంటీ వల్ల ఆవిడే ఈవిడ పిల్లలు పుట్టలే అని చెప్పి ఆ టైంలో ఈవిడని చేసుకున్నాడులేండి. చేసుకుంటే ఇంకా ఈవిడ పిల్లలు పుట్టుంటారు, ఈ పిల్లోని తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు, ఆవిడ ఇక్కడే వదిలేసి. ఆ పిల్లోడు ఎవడో కాదు మన హీరో. సో ఇప్పుడు మనోడు అర్థమైంది కదా, ఈ దెప్పదయ్యం ఆంటీకే సొంత కొడుకు, ఆవిడకి కాదు. ఆడి నుంచి ఆవిడ బిహేవియర్ అది ఇది చూస్తుంటే చాలా క్లియర్ గా తెలిసిపోతుంది కదా, నా కొడుకు అని బక్కోడే అంటుంది కానీ వీడిని అసలు అండగా అనట్లేదే. ఆ బక్కోడు తర్వాత పుట్టాడు, ఆవిడ చాలా కష్టపడి ట్రై చేస్తే బక్కోడు పుట్టాడు. ఇంకా మనోడైతే ఈవిడ పుట్టాడు, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఇంటి చుట్టుపక్కల అట్టా వస్తూ ఉంటాడు మనోడు. అంటే వీడికి తెలియదు ఇలా సొంత మమ్మీ ఈవిడని చెప్పి, బట్ స్టిల్ అలా వస్తూ ఉంటాడు. ఈవిడ నేనే నీ సొంత మమ్మీనని ఏం చెప్పకుండా ఈయన పెంచుకుంటూ అదే డిప్పల్లా అదే చక్కది దాంతోనే స్నానం చేయిస్తూ అటు ఇటు అక్కడక్కడే తిప్పిస్తా ఉండేదంట. ఇప్పుడు నీళ్ళేగానే వీడికైతే జరిగిన విషయాలు ఇప్పుడు అన్ని ప్రతి ఒక్కటి గుర్తొచ్చేస్తాయి. ఏంటి ఇలా జరిగిందా, ఇదా మ్యాటర్ అని చెప్పి అర్థమైంది. ఇది ఇప్పుడు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ఇలా ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ వీళ్ళందరూ వస్తే వీడికి చెప్తా ఉంటారు, భయపడమాకండి దెప్పదయ్యం అంటే ఎవరనుకుంటున్నావు, మా మమ్మీ నా సొంత మమ్మీ ఈవిడే అంట, నాకు జ్ఞానోదయం అయింది, ఈవిడ మా మమ్మీ మిమ్మల్ని ఏం చేయదంటే ఈవిడ కూడా వచ్చి అవును బాబు నేనేం చేస్తాను చెప్పండి, దయ్యాన్ని అంతే కదా భోజనాలు ఏమని చేస్తా లోపల నుండి మీ అందరూ స్నానాలు చేయించి మరి నేను బొవ్వ పెడతానని చెప్పాను కానీ వాళ్ళందరూ వద్దులేండి అంటే అంటారు. ఇప్పుడు ఇటు సైడ్ చూస్తే ఊళ్ళో జనాలంతా ఈ దెప్పదయ్యం ఆంటీని చంపేస్తాం, ఆవిడ ఇల్లు తగలబెట్టేస్తాం అది అని చెప్పి కాల్ చేసి వస్తా ఉంటారు. వీళ్ళు తగలబెట్టేస్తూ ఉంటే వీళ్ళ మమ్మీ వీళ్ళందరినీ పారిపోమని చెప్తాను. వీడేమో నువ్వు కూడా వచ్చి మనందరం కలిసి పారిపోతాం అంటే ఈవిడేమో నేను మంటల్లో పెడితే సావనరా, నేను దెయ్యాన్ని, ఇంత చిన్న విషయాలు మీకు అర్థమై సావట్లేదు, అసలు అందరికి అందుబాటులో ఉండి ప్రతిసారి తిరుగుతున్నాను అటు ఇటు అని చెప్పి ఏదో పెద్ద మనుషులు అనుకుంటున్నాను, నేను దెయ్యాన్ని మీకు అంత సీన్ లేదు అని అంటూ ఉంటది. ఇటు సైడ్ వీళ్ళిద్దరు అయితే ఇక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు అడవిలో పడి ఏడకో పోతా ఉంటారు. అప్పుడే ఈవిడ వచ్చింది కదా, ఆవిడ యొక్క అసలైన వేషం వేసుకొని వచ్చింది అనమాట. మంతగత్తిలాగా చేంజ్ అయిపోయింది సడన్ గా. మంతగత్తిలాగా ఏదో కరాటే చేస్తున్నట్టు అలా పెట్టిద్ది, ఇటా అంటది. దాని తర్వాత ఆవిడ శక్తులను ఉపయోగించి మనోడిని గాల్లోకి దుమ్మని వేసిద్ది. ఓకే ఇప్పుడు ఆ బక్కోడు ఇలా సొంత కొడుకు గాల్లోకి ఎగిపోయాడంటే ఒక రీజన్ ఉంటది, వాడు ఈజీగా ఎగిపోతాడని మనకి తెలుసు. బట్ అంత పెద్దోడు ఎగిపోయాడంటే మంత శక్తులే ఖచ్చితంగా. ఇలా ఫ్రెండ్స్ కూడా అలా వస్తారు ఫైట్ చేయడానికి. ఫ్రెండ్స్ వచ్చి రాగానే ఈవిడ కొత్త శక్తులు ప్రదర్శించింది. అగ్నిగోండాలు వదిలిద్ది ఈవిడ. అగ్నిగోండాలు ఒక్కొక్క మీద వదులుతా ఉంటది, ఒక్కొక్క కింద పడిపోతా ఉంటది. ఇప్పుడు ఇక్కడికి ఈ ఆంటీ వచ్చింది, ఆయు ఆంటీ వల్ల దెయ్యం దెప్ప ఆంటీ. ఆవిడ రాగానే ఇప్పుడు వీడు వాడి చేతిలో ఉన్న డెప్పని ఆవిడ చేతిలో హింగ్ అని చేస్తాడు. ఆవిడ కూడా సింగమలయ అని చెప్పి అది పట్టుకుంటుంది. ఇప్పుడైతే ఇవిడకున్న శక్తులన్నీ ఇందులో నుంచే వస్తాయన్నమాట. ఇవిడ ప్రొఫెషన్ అదే కదా, అందుకే శక్తులు అందులో ఉంటాయి. ఇప్పుడు అది తీసుకొని ఇంకా ఈ ఆంటీ అయితే అగ్నిగొండాలు, ఆ ఆంటీ అయితే నీలగొండాలు. ఆంటీల మధ్య ఫైట్ బేభత్సంగా జరిగింది. అబ్బో విఎఫ్ఎక్స్ అదిరిపోతా ఉంటాయి. పెద్ద పెద్ద అగ్నిగొండాలు వస్తాయి. అదే నీలగొండాలు అగ్నిగొండాలు రెండు గోండాలు అయిపోద్ది. అయితే ఈవిడ ఎన్నిసైనా నీళ్ళతో ఆపేస్తుందని చెప్పి కొంచెం తెలివిగా ఆలోచించి ఈవిడ మీద కాకుండా మనోడు వాడు గర్ల్
ఫ్రెండ్ వీళ్ళ మీదకి చూద్ది ఏదో అగ్నిగుండం. అప్పుడే డిప్పాంటి అడ్డం రాగానే ఆవిడ చాలా గట్టిగా తగిలిందంట. ఆడే పడిపోద్ది. ఇందాక కదండి నాకేం మంటకింట దానివల్ల ఏమైనా అయింది అనుకుంటున్నా. ఏం కదండి ఇప్పుడు పడిపోయింది. సర్లేండి ఆవిడ అడ్డం పడింది. మనోడిని హీరో చేద్దామని. మనోడితో ఇప్పుడు ఇదిగో ఈ డిప్ప నువ్వు పట్టుకో, అదే చక్కగా ఇట్ట నువ్వు పట్టుకో, నువ్వు ఫైట్ చేయాల్సిన టైం వచ్చిందని చెప్తుంది. ఇప్పుడు వీడు బాగానే తప్పించుకుంటూ ఉంటాడు. బట్ ఏదో పెద్ద అగ్నిగుండం వదిలిద్ది. అప్పుడే వీళ్ళ మమ్మీ ఆ డిప్ప నేలకేసి కొట్టువా అని చెప్పి అలా చెప్పగానే ఆ డిప్ప మామూలు డిప్ప కాదు, పెద్ద డిప్ప అయిపోయింది. కొండ డిప్ప అయిపోద్ది. వాడు దాంతో ఇసుగు కొడతాడు అగ్నిగుండాన్ని. దాని తర్వాత వీడికి అర్థమైపోయింది తీసుకొని ఎత్తి మీద కొడితే మనతో తేంది ఎవరైనా సరే చచ్చిపోవాల్సిందే అని చెప్పి ఎత్తి డిప్పగా ధడేలను కొడతాడు. దాంతో ఆవిడ కింద పడిపోద్ది. కింద పడగానే ఆవిడ మెడలో ఎమ్యులేట్ ఏదో ఉండాలి కదా, ఇందులో ఏం జగ శక్తులు వస్తున్నాయని చెప్పి మనం చూసాం కదా. దాన్ని కూడా వీడు అలా కింద పడి పగలగొట్టేస్తాడు దాన్ని. అది పగిలిపోగానే ఈవిడ శక్తులన్నీ నాశనం అయిపోతాయి. వీళ్ళ మమ్మీ ఇప్పుడు అలా చచ్చిపోతావు, నాకు ఎలాగో శాంతి దొరికింది, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా తనకు కూడా శాంతిని ప్రసాదించని చెప్పి మాయమైపోద్ది. వీడికి ఏం అర్థం కాదు, చెప్పేదో పూర్తి చెప్పకుండా సడన్ గా మాయమైపోయింది మమ్మీ. నేను శాంతిని దీనికి ప్రసాదించేది ఏంటంటే ఏమైంది మా నీకు అని అడిగితే అప్పుడు చెప్పిద్ది యాక్చువల్లీ నేను చచ్చిపోయాను, నేను మనిషినిగా దెయ్యాన్ని అంటుంది. వీడేమో నేను నమ్మాలంటుంది. నమ్మకపోతే వాడి సైడ్ వంగి చూడవలసారని చెప్పి అంటుంది. ఓకే నువ్వు చెప్పినట్టే వంగుతా అని చెప్పి అట్లా వెనక్కి తిరిగి అమ్మాయి ముందు అలా వంగుతాడు. వంగి చూస్తే నిజంగా దెయ్యం అని తెలిసిద్ది. ఎట్టెట్ట అయ్యావమే అంటే అప్పుడే చెప్పింది ఒకసారి నీ తమ్ముడు నా ఎంట పడతా ఉన్నాడు, నేను భయపడిపోయి అలా పరిగెత్తుకుంటూ పోయి ఏదో లోయలో పడి చచ్చిపోయాను. చచ్చిపోగానే అప్పుడే సడన్ గా మీ మమ్మీ వచ్చి ఏవేవో ఆవిడకి మంత్రశక్తులు చాలా ఉన్నట్టున్నాయి, ఆ మంత్రశక్తులు ఉపయోగించి నన్ను మళ్ళీ పుట్టించింది. పుట్టించిన వెంటనే నేనేం బతికిలేదు, దయ్యాన్ని అయిపోయింది అంతే. మీ మమ్మీకి అంత సీన్ లేదు, దయ్యం చేసింది నన్ను. మరి నీకు ఇప్పుడు శాంతి ఎత్త వచ్చిందంటే ప్రపోజ్ చేయదా, తిరిగి వచ్చాక ప్రపోజ్ చేస్తా అన్నావు కదా, దానికోసం వెయిట్ చేస్తున్నాను. వీడైతే అలాగా కాళ్ళ మీద చాలా కష్టపడి ఒంగోని అమ్మాయికి అయితే ప్రపోజ్ చేస్తాడు. చివరికి అయిపోయింది, అమ్మాయి మాయమైపోయింది. సో రెండు దయ్యాలకి శాంతి దొరికింది. మనోడు ఇంకా ప్రపంచ యాత్ర చేసుకుందాము, ఇంక ఈ విలేజ్ తో మనకు అవసరం లేదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు అలా వెళ్ళిపోతాడు. అంతే, అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.